శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ ఆగస్ట్ 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి రాహు గారి యొక్క స్థితి లాభస్థానంలో ఉంది. అలాగే చతుర్థంలో బుధ శుక్రులు ఉన్నారు. షష్ఠ స్థానంలో కుజుడు ఉన్నారు. సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో చాలా చాలా బాగుంటుంది. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. శని గారు వ్యయస్థానంలో ఉండి కొంత ఇబ్బంది పెడుతున్నారు. అలాగే కుజుని మీద దృష్టి ఉన్న కారణం చేత, కుజుని దృష్టి కూడా శని గారి మీద ఉన్న దృష్టి కారణం చేత ఇక్కడ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అపవాదులు, అపనిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టు కేసులు చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి అననుకూల పరిస్థితుల మధ్య అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళండి. గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చేయండి. మిగతా గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి మీరు అతి త్వరగా ఈ సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. రాజకీయంగా కూడా మీకు చక్కటి సపోర్ట్ లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా మీకు చక్కటి మానసిక ప్రశాంతత ఏర్పడుతోంది. అయితే ఈ చెప్పినటువంటి విషయాలలో మీరు శ్రద్ధ తీసుకోండి. మౌనంగా ఉండవలసిన చోట ఖచ్చితంగా మౌనాన్ని పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత శుభకరంగా ఉంటారు మీరు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, కుజగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు మరింతగా పఠించడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో మేషరాశి వారికి, ఒక పక్క మౌనం వహిస్తూనే ఇంకొక పక్క కృషి చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ప్రతిరోజు తెలియజెప్తూనే ఉన్నాను. లాభస్థానంలో శనిగారి సంచారము, అలాగే ద్వితీయ స్థానంలో గురుగారి సంచారము, తృతీయ స్థానంలో బుధుని సంచారము, షష్ఠ స్థానంలో చంద్రుని సంచారము, 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అయితే ఈ ద్వితీయం కానీ ఏకాదశం కానీ చాలా కాలం నుంచి యోగిస్తూ ఉన్న కారణం చేత వృషభ రాశికి పట్టిందల్లా బంగారమే. ధనానికి లోటు లేదు, కీర్తి ప్రతిష్టలకు లోటు లేదు, మాట పరపతికి లోటు లేదు, వ్యక్తిత్వానికి లోటు లేదు, అలాగే సన్మాన సత్కారాలకి లోటు లేదు. 10 మంది ప్రశంసలు అందుకుంటారు మీరు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉంటాయి. ఏదైనా వివాహం కుదరని వారికి వివాహం కుదురుతుంది అనేటటువంటి ఆశ ఏర్పడుతుంది. సంతానం పట్ల కూడా సంతృప్తి ఏర్పడుతుంది. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. అనేక విధాలుగా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి దోషం అనేది వృషభ రాశికి కూడా ఉంది కాబట్టి కోర్టు విషయాలలో, ఏదైనా కేసుల విషయాలలో పూర్తి అనుకూలత వచ్చే వరకు ఓర్పు కలిగి ఉండండి. వాయిదాలు కోరుకోండి. పెద్ద మనుషుల పంచాయతీలు ఉన్నా వాయిదాలు కోరుకోండి. కోర్టు కేసులైనా, పోలీస్ స్టేషన్లలో అయినా, ఎక్కడైనా సరే తప్పనిసరి జాగ్రత్తలు పాటించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. మరింత శుభప్రదంగా ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర బుధుల సంచారము, తృతీయంలో ఉన్నటువంటి రవి కేతువుల సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అయితే ఒక్క కోర్టు కేసుల విషయంలో మట్టుకు జాగ్రత్తగా ఉండండి. ఇది పూర్తిగా అనుకూలత ఇచ్చే వ్యవహారం కాదు. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు పాటించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనము పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, అలాగే ఆరోగ్యం బాగుంటుంది, రుణబాధలు తగ్గిపోతాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఉద్యోగ జీవితంలో సంతృప్తికరంగా ఉంటుంది, వివాహం కాని వారికి కూడా వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలా చాలా చాలా సంతృప్తితో ఉంటారు వీరు. మరింత సంతృప్తికరంగా ఉండాలి అంటే మౌనాన్ని పాటించండి. మీరు చేస్తున్న పనిలో ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో మౌనంగా చేసుకుంటూ వెళ్ళండి.
అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి, మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారు కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కానీ మేలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పటికీ, ఇక్కడ శుక్రాచార్యుల వారితో పాటు బుధుడు ఉన్నారు. కుజుడి మీద శనిగారి యొక్క దృష్టి ఉంది. అంటే 2 గ్రహాలు అనుకూలంగా ఉంటూ ఉన్నప్పటికీ వాటికి మళ్ళీ వేరే గ్రహ స్థితులతో కలవడం వల్ల కానీ, దృష్టి వల్ల కానీ ఆ గ్రహాల యొక్క ఫలితాలు కాస్త నిర్వీర్యం అవుతున్నాయి. ఇది చాలా జాగ్రత్తగా చెప్పదగినటువంటి సూచన. ఒక్క గురుబలం మాత్రమే ఉన్నది. అయితే గురువుగారు వ్యయంలో ఉన్నా కూడా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారన్న మాటే తప్ప చాలా చాలా సంతృప్తికర జీవితాన్ని ఇస్తారు. అనుకూలంగా మీకు ఏ రకంగా గురువుగారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి అంటే, ఒక 45 రోజుల్లో రాశిలోకి రాబోతున్నారు గురువుగారు. ఇది చాలా చెప్పదగ్గ పెద్ద మంచి మార్పుకి సూచన అనమాట. ఎంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే, సాక్షాత్తు గురువుగారే తన యొక్క ఉచ్ఛ అయినటువంటి స్థానంలోకి రాబోతూ ఉన్న కారణం చేత కర్కాటక రాశి వారికి ఊహించని విధంగా పెద్ద పీట పడుతుంది. ఆ పెద్ద పీట మీద కూర్చుంటారు వెళ్ళి. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించిన బీజాలన్నీ కూడా ఇప్పుడు పడతాయి. అవన్నీ కూడా చక్కగా మొలకెత్తి, ఆ అంకురాలన్నీ మొలకెత్తి ఈ 45 రోజుల కాలంలోనూ గురువుగారు కర్కాటక రాశిలోకి వచ్చే సమయానికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, లాభాల రీత్యా బాగుంటుంది, ప్రయాణాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంటుంది. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైపోతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలాన్ని ఇంకా పెంచుకోవడం కోసం గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి ప్రశాంతత, అభివృద్ధి మీ సొంతం. శుభం. సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అయితే మిగతా విషయాలన్నీ ఏ విధంగా ఉన్నాయి అంటే, మిగతా 7 గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఏదైనా ధనానికి సంబంధించి ఖర్చు విషయంలో కానీ, ఆభరణాలు ఏమన్నా కొనుగోలు చేసే విషయంలో కానీ, ఈ అన్నిట్లలోనూ జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, అలాగే మీ వ్యక్తిత్వ రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి గురువుగారి యొక్క స్థితి అనుకూలంగా ఉంది, చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉంది అనుకుంటున్నాం కదా. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మంచి మనోనిబ్బరాన్ని కలిగి ఉంటారు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. నీతి నిజాయితీతో కూడినటువంటి మీ ప్రవర్తన 10 మందిని మిమ్మల్ని ఆకర్షించేటట్టుగా చేస్తుంది. అయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అది మంచి ఆకర్షణ అనుకుని మీరు ఎదుటివారి వైపుకి ఆకర్షితులు అవ్వకండి. ఇక్కడ పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతినేటటువంటి పరిస్థితి. అలాగే మంచిగా పొగిడి మిమ్మల్ని ఒక్కసారిగా డౌన్ చేసేయవచ్చు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. గురుబలము లాభస్థానంలో ఉండి బాగుంది అంటే చాలా విధాలుగా లాభాలు కలుగుతాయి మీకు. ఈ చాలా విధాలుగా లాభాలు కలిగేటప్పుడు మీ జాగ్రత్తలు కూడా మీరు ఉండాలి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదా, అనుకూలత ఉన్నట్టయితే దారి వేరుగా ఉండేది. ఇక్కడ అననుకూలత ఉన్నప్పుడు ప్రతిదానికి మీరు ఆకర్షితులు అయిపోయారంటే ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ రోజున మీకు మనశ్శాంతిగా గడవాలి అంటే చక్కగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ప్రశాంత జీవితంతో ఉండండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి జాగ్రత్తలతో కూడుకున్నటువంటి కాలమే ఎక్కువగా కనిపిస్తోంది. లాభస్థానంలో శుక్ర బుధులు బాగున్నారు, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. అంటే ధనము రావడానికి మీకు ఎటువంటి ఆటంకాలు కనబడబోవడం లేదు. అనుకూలమైనటువంటి స్థితుల వల్ల, గ్రహస్థితుల వల్ల అనుకూలమైనటువంటి
పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ధనం బావుంటుంది. విజయావకాశాలు బావుంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. వివాహం కాని వారికి ప్రయత్నాలు గట్టిగా చెయ్యండి. వివాహం జరగడానికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయితే ఇంకా అతి కొద్ది కాలంలోనే వివాహం కుదురుతుంది. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ శని కుజుల పరస్పర దృష్టి రాశిలోను సప్తమంలోను ఉన్నటువంటి ఈ 2 గ్రహాలు చాలా పదునైనటువంటి దృష్టులు కలిగి ఉంటాయి కాబట్టి, పరస్పర దృష్టులు అంత చాలా మంచి చేస్తాయి అని చెప్పడానికి రాదు. పైగా శనిగారు గాని, గురువుగారు గాని, కుజుడు గాని కేంద్రాల్లో ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు కేంద్రాల్లో ఉన్నారు. 4, 10, 4, 7, 1, 4 ఇలాగా కేంద్రాల్లో ఉండడంతో ఇంకా కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనమాట. ఈ మనము ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ పని అవుతుందా? అవదా? చివరి మూమెంట్‌లో అవ్వడానికి అవకాశాలున్నాయి. కానీ అయ్యేంత వరకు మీకు ఆ మానసికమైన సంక్షోభం అస ఏర్పడుతూ ఉంటుందనమాట. అనిశ్చిత పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏమీ టెన్షన్ పడకండి. ఏ విషయాల గురించి అయినా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి. అనేక విధాలుగా మీకు లాభాలున్నాయి కాబట్టి, లాభకరమైన పరిస్థితే ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితులు. చంద్రుని స్థితి బాగుంది. శనిగారి స్థితి బాగుంది. గురువు గారి స్థితి బాగుంది. శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. రవికేతు స్థితి బాగుంది. ఇన్ని రకాల గ్రహాలు మీకు ఇన్ని రకాలుగా అనుకూలిస్తున్నప్పుడు మీరు ఒక పెద్ద స్థాయికి వెళ్తారు. మీరు ఏ స్థాయిలో ఉన్నారో దానికన్నా రెట్టింపు స్థితి మీకు కలుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి ముఖ్యమైన అంశాలుగా తెలియజెప్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు మనం ఎక్కువగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం చాలా అద్భుతంగా ఉంది తులారాశికి అని. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక్క కోర్టు వ్యవహారాలు తప్ప మిగతా అన్ని విషయాలలోనూ మీకు లబ్ధి కలుగుతుంది. కాబట్టి సంతృప్తికర జీవితంతో ఉండండి, ఉంటారు. అలాగే ఇలాగే ఈ పరిస్థితి కొనసాగాలి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇంకా మీ ఇష్టదేవతారాధన కూడా చేసుకుంటూ ముందరికి వెళ్ళండి. అధికమైనటువంటి భోగభాగ్యాలు మీ సొంతం అవుతున్నాయి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. ఒక శుక్ర సంచారము, రవిగారి సంచారము మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కుజుని సంచారము మంచి ఫలితాలనే ఇవ్వవలసి ఉంది. కానీ ఎప్పుడైతే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉందో ఇక అంతగా శుభ ఫలితాలు ఉండబోవడం లేదు. ఇది చెప్పదగ్గ సూచన. జాగ్రత్తగా ఉండాలి. ఈ శని కుజుల పరస్పర దృష్టి చాలా పదునైనది. భూమి తగాదాలనిస్తుంది, ఆస్తి తగాదాలనిస్తుంది, ఇతరత్ర ఏ రకమైన తగాదాలనైనా ఇవ్వడానికి అవకాశాలున్నాయి. అటువంటి అసలు ఏమీ ఉండదు అక్కడ విషయం, కానీ ఏదో ఒక తగాదా వచ్చి కూర్చుంటుంది. అలాంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. స్తోమత ఉన్నవారు నవగ్రహాలకి జపం చేయించుకోండి, లేదా హోమం అయినా చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల యొక్క అననుకూలతే కనిపిస్తూ ఉంది. ఒక శుక్రాచార్యుల వారు, ఒక రవిగ్రహము బాగున్నంత మాత్రాన మీకేముంది బ్రహ్మాండం అని చెప్పడానికి రాదు. 2 గ్రహాలు మాత్రమే అక్కడ అనుకూలంగా ఉన్నాయి. అది కూడా రాహు గారి యొక్క దృష్టిలో ఉంది రవి అయితే. మరి అలాంటప్పుడు కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ప్రశాంతత ఉంటూనే, అభివృద్ధి కనిపిస్తూనే ఎక్కడో ఒక చోట ఒక చిన్న మెలిక కనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఇది సరే దీన్ని దాటగలంలే మనం అనేటటువంటి ఒక విధంగా కాంప్రమైజ్ అయిపోయినట్టుగా అవుతారు మీరు. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ జాగ్రత్తలు పాటించండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి గురుబలం చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి స్థితి సంచారము మీ రాశి మీద కలుగుతూ ఉన్న కారణం చేత మీకు అనేక విధాలుగా గురుబలం పెరిగి ఉన్నది.
సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. సంతానం ఉన్నవారికి వారికి చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. సంతానాభివృద్ధి వల్ల మీరు కూడా చాలా సంతృప్తితో ఉంటారు. అలాగే దైవభక్తి బాగా పెరుగుతుంది. దైవ కార్యాలు నెరవేరుస్తారు. దైవాన్ని సర్వస్వ శరణాగతి వేడతారు. దైవ కార్యాల మీద ధనాన్ని ఖర్చు చేస్తారు. దాన ధర్మాలు విరివిగా చేస్తారు. గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు గాని, లేదా కొనుగోలు అమ్మకాలు గాని చాలా అద్భుతంగా మీకు ఎటువంటి చీకు చింత లేకుండా గడిచిపోతాయి. ఇవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే ఆ విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ శనిగారి దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శనిగారి మీద ఇలా పరస్పర దృష్టులు పడుతూ ఉన్న కారణం చేత కొన్ని బలమైనటువంటి వ్యతిరేకతలు కూడా ఉంటాయి. వాటిని మీరు అధిగమించుకోవాలి. కాబట్టి గురుగ్రహ అనుకూలత చేసుకోండి. మరింతగా ధ్యానించండి. గురువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ శని కుజులు మిమ్మల్ని బాధించరు. కానీ వాటి యొక్క దృష్టులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీరు గురుగ్రహ జపాలు లేదా గురుగ్రహానికి స్తోత్ర పారాయణలు కూడా చేసుకోండి. ఈ 3 గ్రహాలు కూడా కేంద్రాలలో ఉండడం గమనించుకోవాలి. ఒక ఘర్షణాత్మకమైన వాతావరణంలో ఉంటారు. ఈ పని అవుతుందా అవదా, ఈ పని అవుతుందా అవదా అనేటటువంటి టెన్షన్ ఉంటుంది. మీ కృషి మీరు చేయాలి, ధనము పెట్టాలి, దానికి సంబంధించి ప్రణాళికలు ఆలోచించుకోవాలి, ప్రణాళికాబద్ధంగా కృషి చేసుకుంటూ వెళ్ళాలి. కానీ టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఈ టెన్షన్ని జయించాలంటే గురువుని ఆశ్రయించండి. అన్ని విధాలా కూడా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. అన్ని పనులు సక్రమంగా అయిపోతాయి. మరింత ప్రశాంత జీవితంతో కూడా మీరు ఉంటారు. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. చంద్రుని యొక్క లాభస్థాన సంచార కారణం చేత ధనస్సు రాశి వారికి మరింతగా ధనలాభాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరికి చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. ఇటు ధనపరంగా ఇబ్బందులు ఉండవు, ఇటు కార్యక్రమాలు ముందరికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి కార్యక్రమాల అభివృద్ధి పరంగా కూడా ఏమీ ఇబ్బందులు ఉండవు. చక్కటి మనశ్శాంతితో ఉంటారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి బాగుంది. ఈ రెండు కూడా చాలా వరకు మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తూ ఉద్యోగ జీవితంలో ఉన్నతిని ఇచ్చేటటువంటి అంశాలుగా తెలియచెప్పుకోవచ్చు. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదా అని చెప్పి మీరు ఆలోచించవచ్చు. గురుబలాన్ని పెంచుకున్నట్టయితే రాబోయే 45 రోజుల కాలంలోనే గురువుగారు సప్తమ స్థానంలోకి రాబోతున్నారు. అక్కడ ఇంచుమించుగా 2 నెలల 15 రోజుల కాలం ఉంటారు. మకర రాశికి అద్భుతమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కోల్పోయినవన్నీ కూడా తిరిగి మళ్ళీ వసూలైపోతాయి. అంత బాగుంటుందన్నమాట పరిస్థితి. పైగా గురువుగారు ఉచ్చ స్థానంలోకి వస్తున్నారు. ఇక ఆయన ఇవ్వనిదంటూ లేదు. అన్నీ ఇస్తారు. గృహాన్ని ఇస్తారు, స్థిర చరాస్తుల వృద్ధిని ఇస్తారు. వివాహ జీవితంలో ఏదైనా అసంతృప్తులు ఉంటే చక్కగా సంతృప్తి పడేటట్టుగా చేస్తారు. వివాహం కాని వారికి వివాహం ఇస్తారు. అలాగా ఇంట శుభకార్యాలు జరిగేటట్టుగా చేస్తారు. అన్ని రకాలైనటువంటి శుభాలు కూడా జరుగుతాయి. దానికి సంబంధించిన బీజాలు ఇప్పుడు పడతాయి. కాబట్టి మీరు ఏమాత్రం అసంతృప్తితో ఉండకండి. రాబోయే గురువు గారి యొక్క రాక కోసం ఇప్పటి నుంచే మీరు స్తోత్ర పారాయణాలు చేస్తూ ఉండండి. అధికంగా మీకు మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో కూడా ఉన్నతి ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది. మిగతా విషయాలలో మటుకు కోర్టు విషయాలు కానీ, మాతృవర్గరీత్యా కానీ, పితృవర్గరీత్యా కానీ, భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ ఏ రూపకంగా అయినా సరే మీరు మౌనాన్ని ఆశ్రయించండి, జాగ్రత్తలు తీసుకోండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, ఈశ్వరారాధన చేయండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గురుబలం చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అనేక విధాలుగా వీరికి మనశ్శాంతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలమైన సంతానం చక్కటి సంతృప్తినిస్తారు. సంతాన అభివృద్ధి జరుగుతుంది. సంతానం పట్ల వీళ్ళకి చక్కటి సంతృప్తి ఏర్పడుతుంది. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి. షష్ఠ స్థానంలో ఉన్న బుధుని యొక్క సంచారం చాలా
చక్కటి శుభప్రదమైనటువంటి అనుకూలతనిస్తోంది. ఇవన్నీ కూడా మనసుకి చాలా సంతృప్తి కలిగించే అంశాలు. మిగతా అంశాల విషయంలో రాశిలోనే ఉన్నటువంటి రాహువు గాని, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగారు గాని, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు గాని, సప్తమంలో ఉన్నటువంటి రవి, కేతువులు గాని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులైతే కలుగుతూ ఉంటాయి. కానీ మీరు ఈ గురుబలం వల్ల వాటిని అధిగమించగలరు. మీరు కూడా కొంత ప్రయత్నం చెయ్యాలి. మీ కృషి కూడా ఇక్కడ చాలా చాలా అవసరం. యోగా చెయ్యండి, గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, కోర్టు కేసుల విషయంలో దూరంగా ఉండండి, భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మౌనాన్ని ఆశ్రయించండి, మీకు అనుకూలతలు సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజంతా చక్కటి సంతృప్తితోనే ఉంటారు. చెయ్యవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయకుండా కృషి చేసుకుంటూ వెళ్ళండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి పంచమ స్థానంలోని శుక్రాచార్యుల వారి స్థితి, షష్ఠ స్థానంలోని రవి కేతువుల యొక్క స్థితి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులనే ఇస్తున్నాయి. అయితే వీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనం వస్తుంది, సంతానం పట్ల కొంత సంతృప్తి కలుగుతుంది. ఇవి రెండూ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచనలు. చక్కగా ఉంటాయి వీరికి. అంటే ఇన్ని రోజుల నుంచి అంతగా గ్రహస్థితుల అనుకూలత లేదు కాబట్టి ఈ మాత్రం కూడా బాగలేదు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. కేతువు గారి యొక్క స్థితి బాగుంటూ ఉన్నప్పటికీ ఆ ఒక్క బలమే సరిపోదు. ఇటు రాశిలోనే శనిగారు ఉన్నారు, సప్తమంలో కుజుడు, అర్ధాష్టమంలో గురువు గారు, అలాగే వ్యయస్థానంలో రాహువు. ఈ గ్రహస్థితుల వ్యతిరేకత వల్ల కేతువు గారు ఇచ్చేటటువంటి ఒక్క ఫలితమే అంతగా ప్రభావితం చేయదు. కాబట్టి ఏదో అలా అలా రుణభారాలు కొంతవరకు తగ్గుతాయి అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ 3 గ్రహాల స్థితులు ఎప్పుడైతే బాగున్నాయో వీరికి మంచి రోజులు ఏర్పడుతున్నాయి, మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పచ్చు. ఒక విధంగా రాబోయే ఒక 45 రోజుల కాలంలో గురువుగారి యొక్క స్థితి కూడా అద్భుతంగా సంచారం వస్తుంది. ఆయన యొక్క ఉచ్చ స్థానంలోకి గురువుగారు వెళ్ళబోతూ ఉన్న కారణం చేత, అది కూడా పంచమ స్థానంలోకి వెళ్ళబోతూ ఉన్న కారణం చేత ఎన్ని విధాలుగా గురుబలం పెరగాలో అన్ని విధాలుగాను గురుబలం పెరుగుతుంది. రాశిలో శనిగారు ఉన్నా, ఏలినాటి శని జరుగుతున్నా, వ్యయస్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నా ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక 2 నెలల 15 రోజుల కాలము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దానికి సంబంధించి బీజాలన్నీ ఇప్పుడు పడడానికి అవకాశం ఉంది. 45 రోజుల కాలం అంటే ఇప్పుడు బీజాలు పడితేనే అప్పటికల్లా అవి పూర్తిగా ఫలితాలను ఇస్తాయన్నమాట. కాబట్టి మీనరాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం రాబోతోంది అనేటటువంటి తృప్తితో ఉండండి. ఇప్పుడు కూడా 3 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది కాబట్టి వీరికి అనుకూలతలే ఉన్నాయి. భగవంతుని యొక్క నామాన్ని కీర్తించండి, అలాగే కీర్తిని గానం చేసుకోండి, స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శివారాధన చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. అనేక విధాలుగా మీకు మంచి జరుగుతుంది, సంతృప్తికర జీవితం ఉంటుంది. ఏ విషయాలైనా, కోర్టు విషయాలైనా, భార్యాభర్తల అన్యోన్యత గురించి అయినా, కుటుంబ జీవితం గురించి అయినా, అలాగే దూర ప్రాంత ప్రయాణాల గురించి అయినా, ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినా, బదిలీలు, ఏ విషయం అయినా, ఏ అంశమైనా ఏమాత్రం దిగులు చెందొద్దు. రాబోయే కాలం అంతా అతి మంచిలో ఉంది కాబట్టి మీదే. ఇది గుర్తుపెట్టుకొని ప్రవర్తించుకోండి, చెప్పిన పరిహారాలు పాటించుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.